బ్రిక్స్ ఫారెన్ మినిస్టర్స్ సమ్మిట్ మీటింగ్ జరిగింది భారతదేశంలో. దీంట్లో హైలైట్ గా నిలిచింది ఏంటంటే ఇరాన్ ఫారెన్ మినిస్టర్ అబ్బాస్ అరాక్చీ రావడం. అబ్బాస్ అరాక్చీ వచ్చిన నేపథ్యంలో ఇక్కడ జరిగినటువంటి బ్రిక్స్ సమావేశంలో కీ టేక్అవేస్ ఏంటి సార్? అసలు ఏం జరిగింది ఒకసారి చెప్తారా? అంటే జాయింట్ డిక్లరేషన్ ఒకటి వాళ్ళు ఒప్పుకోలేకపోయారు. ఎందుకంటే యుఏఈ ఇరాన్ ఇద్దరు ఆ కుటుంబంలో ఉన్నారు. ఒకరికి పరస్పరంగా పడదు. అదే సమయంలో మనకు ఒక న్యూస్ వచ్చింది. ఆ న్యూస్ ఏంటంటే కనుక యుద్ధ సమయంలోనో ఆ యుద్ధానికి ముందరో అరౌండ్ దట్ టైం మనకు బెంజమిన్ నెతన్యాహు యుఏఈకి వెళ్ళొచ్చాడు. ఆయన స్వయాన తనే వెళ్ళాడు. తనతో పాటు కొన్ని మొసాడు కొంతమందిని తీసుకువెళ్ళాడు. అలైన్ అన్న ఊరు యుఏఈలో ఉంది. థర్డ్ బిగ్గెస్ట్ సిటీ ఇన్ యుఏఈ. మనకు ఫస్ట్ బిగ్గెస్ట్ ఇస్ దుబాయ్, సెకండ్ ఇస్ అబుదాబి, థర్డ్ ఇస్ అలైన్. థర్డ్ కానీ ఫోర్త్ కానీ షార్జా థర్డ్ అనుకుంటే ఇది ఫోర్త్ ఉంటుంది అలైన్. నేను అలైన్ లోనే ఉండేవాడిని. నేను యుఏఈలో పనిచేసినప్పుడు అలైన్ లోనే ఉండేది. సో అలైన్ కి వెళ్ళాడు. ఎందుకంటే అబుదాబి దుబాయ్ అంటే కన్నా ట్రాకింగ్ ఉంటుంది. అలైన్ లోపల ఉంటుంది. షేక్ జాయిద్ పుట్టిన ఊరు అది. ఓఎస్ఎస్ చెట్లు అంతా డిఫరెంట్ గా ఉంటుంది కాబట్టి ఎక్కువ ఫాలో అవ్వలేదు. కానీ ఈయన అలైన్ కి వెళ్ళాడు. అలైన్ లో వెళ్ళి షేక్ జాయిద్ మొహమ్మద్ బిన్ జాయద్ ని కలిశాడు. ఎంబీజెడ్ ని కలిశాడు. అక్కడ చాలా సుదీర్ఘంగా ఇద్దరు చర్చించారు అని చెప్పి బెంజమిన్ నెతన్యాహు ప్రైమ్ మినిస్టర్స్ ఆఫీస్ ఈ స్టేట్మెంట్ ఇష్యూ చేసింది. అంటే బెంజమిన్ నెతన్యాహుకి ఏంటంటే ఆ దేశంలో గల్ఫ్ దేశాలు అరబ్ దేశాలు నన్ను యాక్సెప్ట్ చేస్తున్నాయి అని చెప్పుకునేటువంటి తన అక్కడ డొనాల్డ్ ట్రంప్ ఎలా చేస్తున్నాడో అక్కడ తన పాలిటిక్స్ తన ఆడుకుంటుంది. ఇది యుఏఈ ఏంటంటే బాహటంగా చెప్పదలుచుకోలేదు. వాళ్ళిద్దరి మధ్యలో ఏం జరిగిందో మనకు తెలియదు, చెప్పదలుచుకోలేదు. ఎందుకు చెప్తే కనుక ఇరాన్ వీళ్ళని దోషులుగా నిలబెడుతుంది కదా. వీళ్ళు అదే జరిగింది ఇక్కడ బ్రిక్స్ సమ్మిట్ లో. అరగాచి దాన్ని కోట్ చేస్తూ వీళ్ళు జయాన్ రెజీమ్ కి వీళ్ళు సపోర్ట్ చేసిన వాళ్ళు అని చెప్పి యుఏ మీద విరుచుకుపడ్డాడు. మా మీద జరిగిన దాడులన్నింటినీ ఖండించాలి, బ్రిక్స్ దేశాలన్నీ ఖండించాలి అంటూ దాన్ని ప్రస్తావన తీసుకొచ్చాడు. కానీ బ్రిక్స్ కూటమి అన్నది ఏంటి? మీ మధ్యలో ఉన్నటువంటి ద్వైపాక్షిక సంబంధాల గురించి చర్చించేటువంటి ఫోరం కాదది. అక్కడ అందరూ కలిసికట్టుగా మనం ఏమైనా చేద్దాం. మనకు ఉన్నటువంటి సమస్యలు ఏంటి? ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ వేస్తున్న టారిఫ్లు కావచ్చు, మన మీద ఆంక్షలు విధించడం కావచ్చు, మనకు ఇతరత్ర సప్లై చైన్ లాజిస్టిక్స్ సంబంధించిన విషయాలు కావచ్చు, మనం ప్రత్యామ్నాయాలు ఎలా చూసుకోవాలి, మన ఎకానమీస్ ఎలా మనం బలపరుచుకోవాలి, మనలో మనం ఎలా డాలర్ ఏతర కరెన్సీలో మనం ట్రేడ్ చేసుకోవాలి, ఈ అంశాల మీద చర్చించాలి. కానీ ద్వైపాక్షికమైన విషయాలు అక్కడ చర్చిస్తే ఏమవుతుంది? అది అక్కడ జరిగింది అది. అందుకని అరగాచి ఇచ్చిన స్టేట్మెంట్ అంతా కూడాను కంప్లీట్ గా అమెరికాని ఎండగడుతూ, ఇజ్రాయెల్ ఎండగడుతూ, వీళ్ళని సమర్థిస్తున్నటువంటి దేశాలని అతను దోయబట్టాడు. సో ఇవి అక్కడ జరిగింది. దాంతో ఒక కామన్ స్టేట్మెంట్ రాలేకపోయింది. అఫ్కోర్స్ జయశంకర్ గారు చాలా ప్రయత్నం చేశారు. దాన్ని మన సౌత్ కోఆపరేషన్ పెంచుకోవాలి, మనం ఈ థర్డ్ వరల్డ్ కంట్రీస్ అన్ని కూడాను మనం కలిసికట్టుగా కొన్ని చేయాలి, మనం ఇవన్నీ చెప్పారు ఆయన. కానీ అల్టిమేట్ గా దాంట్లో పెద్దగా మనకు జాయింట్ స్టేట్మెంట్ అంటే రాలేదు. అరగాచి యొక్క స్టేట్మెంటే హైలైట్ అయింది దాంట్లో. యుఏఈ దాన్ని కౌంటర్ చేస్తూ యుఏఈ కూడా మా మీద జరిగిన దాడుల్ని మీరు అందరూ కండెమ్ చేయాలంటే వాళ్ళు కూడా మొదలుపెట్టారు. మాక్సిమం దాడులు యుఏఈ మీద జరిగినాయి. ఇజ్రాయెల్ కంటే కూడా ఎక్కువ యుఏఈ మీద దాడులు జరిగినాయి. కాబట్టి ఇది కూడా తప్పే అంటూ వాళ్ళు కండెమ్ చేశారు. సో దీంట్లో ఇంకొక రిపోర్ట్ వచ్చింది. ఆ రిపోర్ట్ ఏంటంటే కనుక యుద్ధం జరుగుతున్నప్పుడు యుఏఈ యాక్చువల్గా ఇరాన్ మీద దాడి చేసింది అని రిపోర్ట్ వచ్చింది. అది కూడా సౌదీ అరేబియా కూడా అటాక్ చేసిందని కూడా వచ్చాయి కదా సార్ వార్తలు వచ్చాయి. కానీ మనకు సత్యాసత్యాలు మనకు తెలియదు. యుఏఈ కూడా మేమేం చేయలేదని వాళ్ళు అంటున్నారు కానీ బట్ ఆ రిపోర్ట్స్ వచ్చాయి. అందుకని అరగాచి స్టేట్మెంట్లు ఇవన్నీ ఉన్నాయి. మీరు అమెరికాను సమర్థిస్తున్నారు, మీరు మాకు వ్యతిరేకంగా యుద్ధం చేశారు కాబట్టి యూఆర్ జెన్యూన్ టార్గెట్, మిమ్మల్ని మేము కొడతాము అన్న దిశగా అతను మాట్లాడాడు. సో ఈ బ్రిక్స్ సమ్మిట్ అంతా కూడాను వీళ్ళిద్దరి యొక్క గొడవ వల్ల తప్పుదోవ పట్టింది. గతంలో కూడా మన ఎస్సీఓలో ఇక్కడంతా కూడా చూసాం. మనకు పాకిస్తాన్కు ఉన్న విభేదాల వల్ల అక్కడ ఒప్పందాలు రాకపోవడము, అలాగే మనకు చైనాకు ఉన్నటువంటి విభేదాల వల్ల కొన్ని అంశాలు మనం ఒప్పుకోకపోవడం ఇవన్నీ జరుగుతున్నాయి. అందుకనే ఈ మల్టీలాటరల్ ఫోరమ్స్ అన్నిట్లో కూడా ద్వైపాక్షికమైనటువంటి అంశాలు ముందరకు వచ్చినాయంటే కనుక దానికి పెద్ద మనకు దానివల్ల లాభం వచ్చేటువంటి పరిస్థితులు ఉండకపోవచ్చు. అన్ఫార్చునేట్ ఈరోజు బ్రిక్ ఫారెన్ మినిస్టర్ సమ్మిట్ కూడా దాని యొక్క ఈ కారణాల వల్ల పెద్దగా దాంట్లో మనకు గుణం చూడలేదు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.